सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्त सरस्वतीनिति नामिने श्रीमहर्षभानवी देवी दयिताय कृपाब्धये कृष्णसम्बन्धविज्ञानदायिने प्रभवे नमः माधुर्योज्ज्वलप्रेमाढ्य श्रीरूपानुगभक्तिदा श्रीगौराकरुणाशक्ति हाया नमोऽस्तु ते नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे रूपानुगाविरुद्धाप सिद्धान्तद्वान्तहारिणे नमो गौरकिशोराय साक्षाद्वैराग्यमूर्तये विप्रलम्बारसाम्बोधे पादाम्बुजाय ते नमः नमो भक्तिविनोदाय सच्चिदानन्दनामिने गौरशक्तिस्वरूपाय रूपानुगावराय ते गौराविर्भावभूमेस्त्वं निर्देष्टा सज्जनप्रियः वैष्णवसार्वभौमश्री जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषै नमः पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं हे कृष्णा करुणा सिन्धौ दीनबन्धौ जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते जयतां सुरतोर्पङ्गुर्मामन्दमतेर्गति मत्सर्वस्वपदाम्बोजौ राधामदनमोहनो दिव्यवृन्दारण्यकल्पद्रुमादः रत्नागारसिंहासनस्थौ श्रीमद्राधा श्रीलगोविन्ददेवौ प्रष्ट्रालभिसेव्यमानौ स्मरामि श्रीमान् रासरसारम्भे वंशीवटतटस्थितः कर्षं वेणुसुनेर्गोपीनाथः श्रियेस्तु नः तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्रीकृष्ण चैतन्य नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण కామ్యవనం బృందావనంలో 12 వనాల్లో ఒక వనం కామ్యవనం. ఆ కామ్యవనానికి మనం వచ్చాం. మీరు అన్నారు ప్రభుజీ బృందావనంలో ఉన్నాయి కామ్యవనం, ఇక్కడ కామ్యవనం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? మేమే పేరు పెట్టుకున్నాం అంతే. ఏదో పేరు పెట్టుకోవడం కాదు, కామ్యవనమే. కామారెడ్డి అక్కడ కామారెడ్డి గురించి చెప్పుకున్నాం, ఇక్కడ కామ్యవనం గురించి చెప్పుకుందాం. కామ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి.
ఒక విధంగా చూడాలంటే కామ అనే పదానికి ఒక భౌతిక అర్థం ఏమిటంటే ఆత్మేంద్రియ ప్రీతివాంఛ తార్నాం కామ్, కృష్ణేంద్రియ ప్రీతివాంఛ ధరే ప్రేమ్ నామ్. కామ అంటే ఆత్మ ఇంద్రియ ప్రీతివాంఛ. మన ఆత్మ ఇంద్రియాన్ని మన ఇంద్రియాల కోసం, మన ఇంద్రియ భోగాని కోసం ప్రయత్నాలన్నీ కామ అన్నారు. అదే కృష్ణుడి యొక్క ఇంద్రియాలని సంతృప్తి చెందడానికి ప్రయత్నాలు ఉన్నాయి, దాన్ని ఏమన్నారు? ప్రేమ అన్నారు. అయినా ఆ కృష్ణుడు ఇంద్రియాలని సంతృప్తి చెందడానికి ప్రయత్నాలు ఎంతోమంది చేస్తారు. చేసి ఆ ప్రయత్నంలో ఎంతోమంది సిద్ధిని సాధిస్తారు. వాళ్ళల్లో సిద్ధిని సాధించిన వాళ్ళు 5 రకాలు వాళ్ళు. ఎవరు? శాంతరస, దాస్యరస, సాఖ్యరస, వాత్సల్యరస, మాధుర్యరస. ఈ 5 రకాల భక్తుల్లోనూ సర్వశ్రేష్ఠులైన భక్తులు ఎవరంటే మాధుర్య రసంలో ఆ కృష్ణుడి యొక్క ఇంద్రియాన్ని సంతృప్తిని చెందించే వాళ్ళు అటువంటి భక్తులు ఎవరంటే గోపికలు. ఆ గోపికలకి భగవంతుడితో, కృష్ణుడితో ఎటువంటి సంబంధం ఉంది? దాన్ని బాహ్యంగా ప్రేమ అన్నా కూడా మన గౌడీయ ఆచార్యులు అన్నారు, గోపికల హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమని కామ అన్నారు. అది నిజమైన కామ. మనం గౌడీయ సాంప్రదాయంలో దీక్షను పుచ్చుకున్నప్పుడు రెండో దీక్ష, మొదటోది మనం హరినామ దీక్ష అంటాం, రెండోది బ్రాహ్మణ దీక్ష అంటాం. అయినా అది నిజంగా చెప్పాలి అంటే ఒకే దీక్ష, పాంచరాత్రిక దీక్ష. అది 2 భాగాలు చెప్పారంటే, 2 భాగాలు చేశారంటే, అరటిపండుని ఇప్పుడు ఇవాళ రాత్రి ఒక భాగం, రేపు ఇంకో భాగం ఇచ్చినట్లు. ఒకటే అరటిపండు ఒకటే. అట్లాగే దీక్ష ఒకటే, దాన్ని 2 భాగాలుగా చేశారంతే. ఆ 2 దీక్ష పుచ్చుకున్నప్పుడు గురువుగారు మనకి 7 మంత్రాలు ఇచ్చారు. ఆ 7 మంత్రాల్లో 2 గాయత్రి మంత్రాలు, 5 ధ్యాన మంత్రాలు, అంటే బీజ మంత్రాలు. ఏ మంత్రాల ద్వారా అయితే భగవంతుని ఉపాసన చేస్తామో దాన్ని బీజ మంత్రం అన్నారు. ఆ 7 మంత్రాల్లో ఒకటి బ్రహ్మ గాయత్రి, ఇంకొకటి కామ గాయత్రి అన్నారు. దాని పేరే కామగాయత్రి. ఎందుకు ఆ కామగాయత్రిని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ కామగాయత్రి ఎక్కడి నుంచి వెళ్ళబడింది? ఆ కృష్ణుడి యొక్క సౌందర్యంలో ఉండే ఆ మధురిమని, ఆ కృష్ణుడు ఆ బాసురి అంటే ఆ వేణునాదన చేసినప్పుడు ఆ కృష్ణుడి యొక్క సౌందర్యంలో ఉండే ఆ మధురిమ ఆ మురళి వాదన వలన అది శబ్దంగా తయారైంది. మురళి వాదన ఏమిటో కాదు, ఆ కృష్ణుడి యొక్క సౌందర్యంలో ఉండే మధురిమ శబ్దరూపంలో ఉండేది. శబ్దరూపీ మధురిమ అన్నారు. అదే కామగాయత్రి. నిశమ్యగీతం తదనంగవర్ధనం. ఈ కామగాయత్రి ఏదో కాదు, ఆ కృష్ణుడి యొక్క వేణునాథ, మురళి నినాథ. అది గోపికల చెవిలో ఎప్పుడు ప్రవేశించిందో, ఆ చెవుల నుంచి ఆ గోపికల హృదయంలో ఎప్పుడు ప్రవేశించిందో, అప్పటి నుంచి ఆ గోపికలకి బాహ్య జగత్ ఏమిటో తెలియదు, పిచ్చెక్కిపోయింది కృష్ణుడి యొక్క ప్రేమలో. ఆ ప్రేమ ఏమిటి? కామలు, ఆ దివ్యమైన కామది. ఆ కృష్ణుడిని సంతృప్తి చెందాలి, సంతృప్తిపరచాలి అనే ఆ కోరికతో ఆ గోపికలందరూ బ్రతుకుంటూ వచ్చేసారు. అది నిజమైన కామ. గోపికలు ఎట్లా అయితే కృష్ణుణ్ణి భజన చేశారో దాన్ని కామ అన్నారు. గోప్యకామాత్ భయాత్ కంసః, భాగవతంలో ఉండే శ్లోకం. భాగవతంలో ఇప్పుడు 7వ స్కందంలోనే ఈ శ్లోకం వస్తుంది. ఇప్పుడు కృష్ణుణ్ణి ఏ రకాలుగా మనం భజన చేయొచ్చు దాని గురించి నారదుడు
యుధిష్ఠిర మనకి చెబుతున్నారు. కొంతమంది భయంతో, కొంతమంది ద్వేషంతో, కొంతమంది కామంతో, కొంతమంది స్నేహంతో, కొంతమంది సంబంధంతో, రకరకాలుగా 5 రకాలుగా భగవంతుడితో మన సంబంధం ఉండొచ్చు. అయినా ఈ 5 రకాల్లో కృష్ణుని భజన చేసిన వాళ్ళు ఎవరు అంటే గోప్యకామాద్ భయాత్ కంసః ద్వేష్యశ్చేద్యాదయ సంబంధాద్ వృష్ణయ అని ఈ శ్లోకం వస్తుంది. చాలా ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటే ఈ శ్లోకంలో మనకి గౌడీయ సిద్ధాంతాన్ని భాగవతంలో చక్కగా చెప్పబడి ఉన్నది. ఈ శ్లోకం మీద ఆధారపడి మన గౌడీ ఆచార్య ముఖ్యంగా రూపగోస్వామి పాదుల వారు ఏం చేశారంటే ఈ భక్తిరసామృత సింధు అనే గ్రంథానికి ఒక ఆధారంగా అది ఆ శ్లోకాన్ని తీసుకున్నారు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెబుతారు, రాజన్ తద్వచ సాకర్ణ్య నారదో భగవాన్ ఋషి తుష్టః ప్రాహ ఆభాసస్య శృణ్వతస్య తద్ సదః కథాః. పెద్ద సభ, ఎక్కడ రాజసూయ సభ. యుధిష్ఠిర మహారాజు అడిగాడు, ఏమడిగాడు నారదుడితో, ఇదేమిటి ఈ శిశుపాలుడు భగవంతుణ్ణి ద్వేషించి నానా రకాలైన అపశబ్దాలు చెప్తూ నిందిస్తూ మోక్షాన్ని సాధించాడే, ఇదేమిటి ఆశ్చర్యంగా ఉన్నది. గొప్ప గొప్ప ఋషులు ఎన్నో సంవత్సరాల దాకా వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కూడా ఏ స్థానాన్ని చేరుకోలేకపోతున్నారు ఋషులు, గొప్ప ఋషులు. శిశుపాలుడు ఏం చేశాడు, భగవంతుడిని నిందిస్తూ మోక్షాన్ని సాధించాడు కదా. ఏమిటిది, భగవంతుడిని నిందిస్తూ మోక్షాన్ని సాధించే ఒక మార్గం ఉన్నదా? అది కనుక నిజమవుతే వేణ అనే పెద్ద అసురుడు, వాడు కూడా భగవంతుడిని నిందించాడు, అవుతే నరకానికి వెళ్ళాడు. శిశుపాలుడు భగవంతుడిని నింద చేస్తూ ఎక్కడికి వెళ్ళాడు, మోక్షాన్ని సాధించాడు. రాజు వాడేం చేశాడు, భగవంతుడిని కృష్ణుని నిందిస్తూ నరకానికి వెళ్ళాడు. ఏమిటి అర్థం కావట్లేదు అంటే దాని గురించి నారదుడు ఒక మంచి మాట చెబుతాడు. ఏన నిబద్ధో అభిమానోయం తద్వదాత్ ప్రమాణం వదః తతః నా యస్య కైవల్యాద్ అభిమానో క్లితాత్మనః పరస్య దమకర్తుః ఇతి హింసా కేనాసి కల్పతే. ఎవరైతే ఈ నేను శరీరంగా భావించి ఆ శరీరాన్ని సంతృప్తి చెందడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరూ అసురులు. ఇక్కడ వేణుడు ఏం చేశాడంటే, వాడు భగవంతుడిని కృష్ణుని నిందించినప్పుడు అంత తన్మయతతో చేయలా, ఏదో నిందించాడంటే. శిశుపాలుడు వాడు కృష్ణుని నింద చేసినప్పుడు కృష్ణుడితో తన్మయత్వంతో ఇటువంటి వాడరా అట్లా అంత ఆవేశంతో అట్లా చేశాడు. అందువల్ల ఏమైందంటే శిశుపాలుడు భగవంతుడు నిందించిన వల్ల వచ్చిన పాపం ఆయన హృదయంలో ఆ కృష్ణుని కోసం తన్మయత పడుతున్నాడు కదా, దానివల్ల వచ్చిన పుణ్యం 2 న్యూట్రలైజ్ అయిపోయాయి. వేణుడు ఏం చేశాడు, కేవలం నింద చేశాడు అంతే, పాపం వచ్చింది, అందుకని నరకానికి వెళ్ళిపోయాడు. అందుకని తస్మాద్ అనుబంధేన నిర్వైర్యేణ భయేన వా స్నేహాత్ కామేన వా యుంజాత్ కథంచిన్ నేక్షతే పృథక్. అందుకని ఎట్లాగొట్లా
తస్మాత్ కేనాప్యుపాయేన మన కృష్ణ నివేశయేత్. తస్మాత్ కేనాప్ ఉపాయేన, ఏ ఉపాయంలో అయినా అవ్వచ్చు, ఎట్లా కొట్లా కృష్ణుడి పట్ల మనసును పెట్టుకో. ఎట్లా? వైర. ఇప్పుడు మీరెవరినో ప్రేమించారు, ఆ ప్రేమించిన వాడి గురించి మీరు చాలా స్మరిస్తూనే ఉంటారు. అదే సమయంలో మీరెవరినో ద్వేషించాడు, వాడు గుర్తు రాగానే ఏమవుతుంది? మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళని మర్చిపోయి వాడి గురించి, ఎవరిని మీరు ద్వేషిస్తున్నారో వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అందుకని తస్మాత్ వైర, వైరీ భావనంతో, అనుబంధేన నిర్వైర్యేణ భయేన స్నేహాత్ కామేన వా యుంజాత్ కథంచిన్ నేక్షతే పృథక్. నారదుడు చెప్పాడు. కామాత్ ద్వేషాత్ భయాత్ స్నేహాత్ యథా భగవతీశ్వరే మనః ఆవేశ తదగం హిత్వా భవత్ తద్ గతిం బహవః తద్గతిం గతా. ఎంతోమంది మోక్షాన్ని సాధించారు. ఏ కామనతో? కామాత్ ద్వేషాత్ భయాత్ స్నేహాత్ యథా భగవతీశ్వరే. తర్వాత వస్తూ మంచి శ్లోకం ఏమిటది? గోప్య కామాత్ అన్నారు. నారదుడు చెప్పిన శ్లోకం 7వ స్కందంలోనే వస్తుంది. గోప్య కామాత్ భయాత్ కంస. ఉదాహరణ చెప్పాలి కదా, గోపికలు భగవంతుణ్ణి ప్రాప్తించారు. ఎట్లా? కామాత్ అన్నారు. కామాత్ అంటే ప్రభుపాల్ వారు దీనికి ప్రతి పదానికి అర్థం ఇస్తూ ఏం చెప్పారు తెలుసా? అవుట్ ఆఫ్ లస్టీ డిజైర్స్ అన్నారు. గోపికలు భగవంతుడి పట్ల కాముక భావనతో భగవంతుని ప్రసన్న చేశారు. అది కామాత్ అంటే. గోప్య కామాత్. కంసుడు భయంతో ఎల్లప్పుడూ కృష్ణుడిని గమనించేవాడు. కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి ఒక్క కార్యాన్ని చేసినప్పుడు ఎల్లప్పుడూ ఆ కంసుడు కృష్ణుడు స్మరించేవాడు. ఏ భావనతో? భయాత్, భయంతో. ద్వేషాశ్చేద్యాదయ. చేదిరాదు అంటే ఎవరు? శిశుపాలుడు. శిశుపాలుడు జన్మించినప్పటి నుంచి ప్రతి క్షణం ఎవరిని స్మరించేవాడు? కృష్ణుని స్మరించేవాడు. మనం జపం చేసే సమయంలో కూడా కృష్ణుని స్మరణ జరగదు. ఆయన కృష్ణుడు తిడుతూ కృష్ణుని స్మరించేవాడు. పడుకున్నప్పుడు కృష్ణుని స్మరించేవాడు. అంత గొప్ప భక్తుడు ఎవరు? శిశుపాలుడు. అయినా ఆయన శుద్ధ భక్తి చేయలేదు. 24 గంటలు కృష్ణుని స్మరించినా కూడా ఆయన శుద్ధ భక్తులు అనం. ఎందుకు? ఎందుకంటే అనుకూల భావనంతో చేయలే ఆయన. కంసుడు కూడా 24 గంటలు కృష్ణుని స్మరించేవాడే. ఆయన 24 గంటలు కృష్ణుని స్మరించినా కూడా ఆయన మనం శుద్ధ భక్తుడు అని చెప్పలేం. భక్తుడే అయినా శుద్ధ భక్తుడు కాదు. ఎందుకు? అనుకూల భావన చేయలే. అందుకని కృష్ణానుశీలనం, ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. కృష్ణుని చంపాలి, కృష్ణుని నరికేయాలి, అట్లా స్మరించాడు కృష్ణుణ్ణి. ద్వేషాశ్చేద్యాదయో నృపః సంబంధాదృష్ణయ అన్నారు. సంబంధాదృష్ణయ అంటే ఏమిటి? వృష్ణయ, వృష్ణి వాళ్ళందరూ సంబంధంతో. ఎవరితో సంబంధం? పాండవులతో గాఢమైన సంబంధం. స్నేహాద్యూయం. స్నేహాద్యూయం అంటే యుధిష్ఠిర మహారాజ్ పాండవులతో కృష్ణుడికి అత్యంత స్నేహ భావన ఉన్నది. ఇంకొకటి భక్త్యా వయం అంటే నారదుడు చెబుతాడు, మేము కృష్ణుడి పట్ల వైదీ భక్తితో మా సంబంధం ఉన్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శ్లోక ఆధారంతో భక్తిరసామృత సింధులో రూపగోస్వామి పాదుల వారు ఒక అద్భుతమైన మాట చెబుతారు. ఇక్కడ భయాత్ కంసః, కంసుడు భయంతో కృష్ణ భక్తి చేశాడు.
ద్వేషభావనంతో శిశుపాలుడు కృష్ణ భక్తి చేశాడు. వీళ్ళిద్దరూ భక్తి చేసినా కూడా వాళ్ళు శుద్ధ భక్తులు కారు. ఎందుకు? ప్రతికూల భావన ఉండటం వల్ల. ఇంకేమిటి? వయం అంటే మేము, నారదుడు చెప్తున్నాడు కాబట్టి నారదుడు అంటే నా కేటగిరీలో ఉండే వాళ్ళందరూ ఏం చేసాం? భక్త్యా అంటే వైదీ సాధన భక్తి చేశామన్నారు. వైదీ సాధన భక్తి. ఇప్పుడు మిగిలిన 2 మాటలు ఉన్నాయి, 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి సంబంధాత్ వృష్ణయ, యశోద నంద మహారాజు వీళ్ళు. ఇంకొకటి స్నేహాద యూయం అంటే పాండవులు స్నేహ భావనంతో చేశారు ఇద్దరు. ఈ సంబంధ స్నేహ ఈ 2 ఉన్నాయి. ఈ స్నేహ భావనంతో ఉన్న ఈ స్నేహం ఎటువంటి స్నేహం ఇది? ఎటువంటి స్నేహం ఇది? ఐశ్వర్య భావనంతో ఉండే స్నేహం. అందుకని దీన్ని ఈ కృష్ణుడికి వ్రజధామంలో ఉండే వ్రజక్షేత్రంలో ఉండే ఆ గ్వాలబాలుతో ఉండే సంబంధం ఉంది, అది వేరు. అర్జునుడితో ఉండే సంబంధం వేరు. అందుకని ఈ వైదీ భక్తిని పక్కన పెడితే సంబంధాత్ వృష్ణయ స్నేహాద్ యూయం, ఆ స్నేహభావనం పాండవులతో ఉండేది ద్వారకా మథురలో ఉండదు కదా, అది పక్కన పెడితే ఇంకా 2 పదాలు మిగిలినాయి. ఒకటి ఏమిటి? సంబంధ. రెండోది ఏమిటి? కామ. ఈ 2 పదాలు మిగిలినాయి. రాగానుగ భక్తి. మనం వైదీ భక్తిని అభ్యాసం చేస్తూ భావ భక్తిని ప్రాప్తించి ప్రేమని సాధిస్తే మనం వైకుంఠానికి వెళతాం. రాగానుగా భక్తి చేస్తూ భావభక్తిని సాధించి ఆ భావభక్తి వలన మనం ప్రేమని అనుభవిస్తే, ప్రేమని సాధిస్తే మనం గోలోక బృందావనానికి వెళతాం. గోలోక బృందావనం కూడా కాదు, వ్రజధామానికి వెళతాం. చైతన్య మహాప్రభువు వారు ఈ అవతరించడానికి కారణం ఏమిటంటే, ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏమిటంటే రాగభక్తిని ప్రపంచానికి ప్రసాదించడానికి వచ్చారు. రాగభక్తి. ఈ రాగభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. రాగభక్తి అంటే ఏమిటి తెలుసా? వ్రజవాసులు ఉన్నారే వాళ్ళు రాగాత్మిక అన్నారు. అంటే యశోద, నంద మహారాజు, గ్వాలబాలు ఉన్నారు, వాళ్ళు గోపికలు, వీళ్ళందరూ ఎవరు? రాగాత్మిక భక్తులు. ఆ భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క పార్షదులు, వ్రజధామంలో నిత్యంగా నివసించేవాళ్ళు. వాళ్ళు రాగాత్మిక. వాళ్ళ యొక్క అనుగత్యలో వాళ్ళ భావనాన్ని మనం స్వీకరిస్తూ వాళ్ళ యొక్క పదచిహ్నాల్లో మనం కూడా అడుగు పెడితే వాళ్ళు ఎట్లా భక్తి చేస్తున్నారో వాళ్ళని అనుసరించి మనం కూడా భక్తి చేస్తే దాన్ని ఏమన్నారంటే రాగానుగా అన్నారు. అనుగా గా అంటే గమన అంటే నడవటం. ఎట్లా నడవాలి? రాగాత్మిక భక్తులు ఎట్లా నడిచారో మనం కూడా నడవటం. నడవటం అంటే ఏమిటి? వాళ్ళు ఎట్లా భక్తి చేశారో మనం కూడా అట్లాగే భక్తి చేయటం. దాన్ని ఏమన్నారు? రాగానుగా అన్నారు. రాగాత్మిక భక్తులు మనం అవ్వలేం ఎప్పుడు. ఆ కృష్ణుడి పార్షదుల్ని మనం, వ్రజధామంలో ఉండే పార్షదుల్ని మనం రాగాత్మిక అంటాం. రాగాత్మిక భక్తులని అనుసరించి ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళని రాగానుగా అన్నారు. రాగానుగా భక్తి చేయకుండా మనం వ్రజాన్ని సాధించలేము, వ్రజధామంలో ప్రవేశించలేము. ఇంపాసిబుల్. వైదీ భక్తితో వైకుంఠానికి వెళ్ళిపోతాం. 4 భుజాలు వచ్చేస్తాయి, శంఖ చక్ర గదా పద్మ. అదే మనకి వ్రజధామాన్ని సాధించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం ఏం చేయాలి? ఆ వ్రజగోపికలు రమ్యా కుచిదుపాసన వ్రజవధూ వర్గేణ మా కల్పిత. ఇక్కడ రమ్యా కుచిదుపాసన వ్రజవధూ వర్గేణ మా కల్పిత అంటే గోపికలు ఎట్లా కృష్ణ భక్తి చేశారో వాళ్ళని అనుసరించి మనం కూడా భక్తి చేయాలి అని చెప్పేశారు చైతన్య మహాప్రభువు వారు. ఇక్కడ సంబంధ, ఇంకొకటి కామ, ఈ 2 పదాల మీద ఆధారపడి
రూపగోస్వామి వారి భక్తి రసామృతంలో ఏం చెప్తారంటే 2 రకాల రాగానుగ భక్తి ఉన్నదంట. 2 రకాలంట రాగానుగ భక్తి. ఏమిటా 2 రకాలు? సంబంధానుగా, ఇంకోటి ఏమిటి? కామానుగా. 2 రకాలు ఉన్నాయి. సంబంధానుగా అంటే ఏమిటి? సాఖ్య వాత్సల్య భావనలో ఉండే భక్తులు ఉన్నారు కదా. యశోదానంద మహారాజు వాత్సల్య భావనం, అట్లా ఎంతోమంది గోపికలు ఉన్నారు. వాత్సల్య భావనంలో కృష్ణుని సేవన చేసేవాళ్ళు ఎంతోమంది గోపికలు ఉన్నారు. వాళ్ళని అనుగత్తి చేస్తూ, లేకపోతే ఆ వ్రజ బాలకులు ఉన్నారు కదా, గోప బాలకులు ఉన్నారు కదా, వాళ్ళని అనుసరించి భజన చేస్తే దాని సంబంధానుగా అన్నారు. సంబంధానుగా రాగాత్మ భక్తి అన్నారు. అదే ఆ గోపికల్ని అనుసరించి మనం భక్తి చేస్తే అదేమిటి? ఆ భక్తి ఏమిటి? కామానుగా. కామానుగా రాగానుగా భక్తి. సంబంధానుగా రాగానుగా భక్తి, కామానుగా రాగానుగా భక్తి. ఇది కామ్యవనం అంటే. కామ్యవనం అంటే మనం అర్థం చేసుకోవాలి. ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏం చేయాలను? రమ్యా క్వచితుపాసన వ్రజవధు వర్గేన మాకల్పిత. గోపికలు ఎట్లా భగవంతుడిని భజన చేశారో వాళ్ళని అనుసరించి మనం భజన చేస్తాం. మీరు చెప్పండి, గోపికలు ఏం చేసేవాళ్ళు? ఆ గోపి అని పేరు ఎందుకు వచ్చింది గోపికలకి? గో అంటే ఆవు, పా అంటే పాలించేవారు. ఆవుల్ని పాలించకుండా, ఆవుల్ని మనం సేవించకుండా వ్రజధామానికి మనం వెళ్ళలేము. ఇంపాసిబుల్. వైకుంఠానికి వెళ్ళొచ్చు. మీరు కృష్ణుని సాధించాలి, మీరు వ్రజని మనం ప్రాప్తించాలి, వ్రజవాస చేయాలి అంటే మనకి నిత్యంగా దేనితో సంబంధం ఉండాలి? ఆవులతో సంబంధం ఉండాలి. ఆవుల్ని సేవించాలి. ఇక్కడ కామ్యవనం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆవుల వల్ల వచ్చింది, మన వల్ల రాలా. ఎందుకంటే ఆవు పేడ ఉన్నదే, అది చాలా పవిత్రమైనది. మనం స్నానం చేయటానికి వాడుకుంటాం దాన్ని. ఆవు పేడని మనం స్నానం చేయటానికి, గోమూత్రాన్ని మన శుద్ధి కోసం దాన్ని వాడుకుంటాం. ఆ గోమూత్రం స్నానం చేస్తే మనం పవిత్రం అవుతాం. అదే మనం ఉన్నదే, అది విసర్జన చేసిన తర్వాత స్నానం చేయాలి. చూడండి, మనం మలాన్ని త్యాగం చేస్తే స్నానం చేయాలి. అంత దరిద్రమైనది. దాన్ని విసర్జన చేసాం, త్యాగం చేసాం, వెంటనే స్నానం చేయాలి. అది త్యాగం చేసావు కదా, ఎందుకు? శుభ్రం అయిపోయింది కదా నా, త్యాగం చేసావు కాబట్టి నువ్వు మలినయ్యావు. అదే ఆవు పేడ, ఆవు మల కదా, విసర్జన చేస్తే అది మనల్ని పరిశుద్ధి చేస్తుంది. అంత గొప్ప అయిన అది జంతువు అనకూడదు, మన తల్లి. అందుకని మీకు పెద్ద భాగ్యం ఇక్కడ కామ్యవనంలో. ఏమిటి? గోవుల్ని సేవ చేసి ఆ భాగ్యం కలిగింది. ఎవరికైతే ఇటువంటి భాగ్యం ఉంటుంది వాళ్ళే వ్రజ ధామాల్లో ఎంటర్ అవ్వగలరు. ఎందుకంటే గోపి కూడా అదే పని చేశారు. ఏం చేశారు? ఆవులు సేవ చేశారు, గో సేవ చేశారు. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏదో ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది కంపెనీలో. ఆ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఉద్యోగం ఇస్తారు? అకౌంటెన్సీలో అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా. ఒక ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, ఎవరికైతే ఆ ఇంజనీరింగ్లో అనుభవం ఉందో వాళ్ళకే ఉద్యోగం ఇస్తారు కదా. అట్లాగే మన వ్రజధామంలో మనకు ఉద్యోగం కావాలి అంటే ఏం చేయాలి మనం? గోసేవ. ఎందుకంటే వ్రజధామంలో గోసేవ చేస్తారు, దాని వల్ల గోపికలు. అది ఇక్కడ ఫస్ట్ క్వాలిఫికేషన్. అందుకని దీని పేరు కామ్యవనం అని వచ్చింది. ఎందుకంటే గోప్య కామాత్, గోపికలు కృష్ణ సేవ చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళు నిజంగా అర్హులు, వ్రజధామాన్ని ప్రాప్తించడానికి అర్హులు. సేవకి
నో అని రాకూడదు అంతే. మీరు చేయలేకపోయినా చేయకపోయినా కూడా అని చెప్పేయటం అంతే. ఓకే అంటే అది వ్రజభావ. ఏది చెప్తే ఓకే అంటాం అంతే. అటువంటి భావనాన్ని ఎక్కడ భక్తులు హృదయంలో ధరిస్తారు, వాళ్ళు కామ్యవనంలో ఉన్నట్లు. ఇది కామ్యవనం యొక్క గొప్పతనం. లేదా నాకేదో శ్లోకం ఇచ్చారు, దీని గురించి చెప్పని చెప్పారు. దీనిలో ఒక మాట ఏమిటంటే సంతుష్టి అంటే బీ సాటిస్ఫైడ్ అంట. కృష్ణుడి భక్తిలో మనకి ఎటువంటి సంతుష్టి ఉండకూడదు, ఎటువంటి సంతుష్టి ఉండకూడదు. ఎందుకు? ఆ కృష్ణుడి భక్తిలో సంతుష్టి ఉంటే అది రాగానుగకి పనికిరాదు, రాగానుగ భావనానికి పనికిరాదు. అందుకని మనం అసంతుష్టితో ఉండాలి, తీవ్రమైన లోభం ఉండాలి. ఎటువంటి లోభం ఉండాలంటే కృష్ణుడిని ప్రాప్తించడానికి చేసే భజన క్రియలు ఉన్నాయే, భజన క్రియ, దానికి లోభం ఉండాలి. ఇంకా కావాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని అటువంటి లోభం ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు వ్రజభక్తికి అర్హులు, రాగానుగ భక్తికి అర్హులు. సదా సంతుష్ట మనః సర్వాః శివమయా దిశ శర్కరా కంటకాదిద్యో యథోపానపదః శివం. ఒక ఉదాహరణ ఇచ్చారు ఈ శ్లోకంలో. ఏమిటంటే ఎవరైతే పాదుకలను ధరించారో, పాదుక అంటే చెప్పులు ధరించారు, చెప్పులు వేసుకున్నాం. మీరు చెప్పులు వేసుకోకుండా ఈ పొలంలో నడుచుకుంటూ వెళితే ఏమవుతుంది? కంటకాలు ఉంటాయి కదా, అది ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. మనం ముళ్ళు గుచ్చుకుంటే సరిగ్గా నడవలేము. ఇప్పుడు ఏదో బాధగా ఉంటుంది, అక్కడ ముళ్ళు గుచ్చుంది, ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంది, కూర్చుంటాం, ఏడుస్తాం, ఏదో రకరకాలైన మనకి దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. ఎవరైతే చెప్పులు తొడుక్కున్నారో వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. అట్లాగే ఎవరైతే సంతుష్ట మనః అని చెప్పులు తొడుక్కున్నారు. సంతుష్ట మన అంటే ఏమిటి? ఏది ఎంత ఉంటే భగవంతుడు ప్రసాదంగా భావించి సంతుష్ట ప్రసన్న చిత్తులై ఉంటారు. ఇంకొకరిని చూసి వాడి దగ్గర ఇది ఉంది, నా దగ్గర లేదు అని ఏడవకుండా, నా దగ్గర ఏది ఉందో అది భగవంతుడి కృప, నాకు ఇది చాలు, ఇంకా ఏం అక్కర్లా అనే ఎవరైతే అటువంటి భావనతో ఉంటారో వాళ్ళు అటువంటి చెప్పుల్ని తొడుక్కుంటే వాళ్ళ జీవితంలో కూడా ఎటువంటి బాధ ఉండదు, హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. పొలాల్లో మనం చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళితే ఎంత కష్టాలు వస్తాయో అట్లాగే మనం ఈ సంతుష్ట ప్రసన్నత అనే భావనతో అటువంటి చెప్పుల్ని కనుక మనం తొడుక్కోకపోతే మనసులో మనకు కూడా ఎంతో కష్టాలు వస్తాయి. ఎవరైతే ప్రసన్నచితులు ఏది లభిస్తే అదే దాంతోనే ప్రసన్నచితులు అయి ఉంటారు, వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. మనకేమనిపిస్తుందంటే, అరే వాళ్ళ దగ్గర కారు ఉంది, నా దగ్గర లేదే, అతని దగ్గర ఇది ఉంది, నా దగ్గర లేదే, ఇంకొకరిని చూసి మనం ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. మన దగ్గర ఏముందో దాన్ని తలుచుకొని మీరు సంతృప్తితో ఉండండి. ఎక్స్చేంజ్ ఆఫర్. ఒక యువకుడు బానిసగా ఉండేవాడు, పొలాల్లో పనిచేసేవాడు, చాలా కష్టపడేవాడు.
ఒక పెద్ద రైతు సావుకారు వాడింటూ పనిచేసేవాడు, పొలాల్లో పనిచేసేవాడు, దొడ్లో పనిచేసేవాడు. ఒకరోజు ఆ సావుకారు దగ్గర వచ్చి చెప్పాడు, జమీందారు దగ్గర వచ్చి చెప్పాడు, మీరంటే గొప్పవాడండి, మీ ఎంత హాయిగా ఉంటారు, మీ జీవితం అంత చాలా సుఖంగా ఉంది, నేను ఎంత కష్టపడుతున్నాను, అది ఇది అన్నాడు. ఆ జమీందారు అన్నారు, నాయనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తా అన్నాడు. యువకున్నాడు, ఏం చెప్పండి అన్న, ఏంటి ప్రపోజల్ అంటే, నా ఆస్తంతా నీకు ఇచ్చేస్తా, నా ఆస్తంతా నీకే, నా కూతురు కూడా ఇచ్చేస్తా నీకే, నా ఆస్తంతా నీదే, ఎక్స్చేంజ్ ఆఫర్గా ఏం నాకు నాలో ఉండే అన్ని రోగాలు నువ్వు చూసుకో, నీలో ఉండే ఆ యవ్వనం బలం ఉన్నది కదా అది నాకు ఇచ్చే అన్నాడు. ఇంకా మళ్ళీ మాట్లాడలా, పొలానికి పని చేస్తూ ఉండబెట్టాడు. అందుకని మీ మనసులో ఎప్పుడైతే ఒక చింతన, ఒక బాధ కలిగిందనుకోండి, అరే నా దగ్గర ఇది లేదే, అతని దగ్గర ఉన్నదే, అప్పుడు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకోండి. ఎక్స్చేంజ్ ఆఫర్. మీరు ఎవరో అనుకుంటారు, శ్రీరామ్ ప్రభువులు ఎంత హాయిగా ఉంటాడు, ఎంత అద్భుతమైన జీవితం అయింది, కారు ఉంది, డబ్బులు ఉన్నాయి, అమెరికా నుంచి వచ్చాడు, పెద్ద హోదా ఉంది. శ్రీరామ్ ప్రభు ఉంటారు, ఇమ్మీడియట్ రానైనా నా ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తా అంటాడు. ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ వినంగానే మీరు పరిగెత్తి వెళ్ళిపోతారు. అందుకని ఇంకొకరిని చూసి మీ మనసులో ఏదో మనలో ఏదో లోటు ఉంది, మనకి లేదు, అది లేదు, ఇది లేదు అని అనిపిస్తే, అసంతుష్టి అనే భావన కలిగితే ఇమ్మీడియట్గా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ని గుర్తుపెట్టుకోండి. ఎక్స్చేంజ్ ఆఫర్ అది మీకు ఒక మంచి ఒక ఒక రామబాణ లాంటిది, మన హృదయంలో సంతృష్టి అనే ఆ భావనాన్ని తీసుకురావడానికి. ఈ భౌతిక సౌకర్యాల పట్ల మనకి సంతృష్టి ఉండాలి. అదే ఆధ్యాత్మిక సేవ పట్ల, ఆధ్యాత్మిక భగవంతుడి సేవ పట్ల, భగవంతుడు కృష్ణుడి యొక్క కథ వినడానికి, భక్త సంగే కృష్ణ కథ లోభ, ఆ లోభాన్ని మనం పెంచుకోవాలి. లోభం లేని భక్తి మనం వైకుంఠాన్ని తీసుకెడుతుంది, లోభంతో చేసిన భక్తి మనం వ్రజధామానికి తీసుకెడుతుంది. వైదీ భక్తికి, రాగానుగ భక్తికి ఒక తేడా ఏమిటంటే లోభ. మనకి ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా జపం చేయాలి, ఇంకా సేవ చేయాలి, ఇంకా ప్రచారం చేయాలి అని ఎంత హృదయంలో ఎంత లోభం ఉంటుందో, లోభంతో చేసిన భక్తి ఉన్నదే దాన్ని, ఆ భక్తి మనల్ని ప్రజధామానికి తీసుకెళ్తుంది. అందుకని రామానందరాయల వారు ఈ మాట చెప్పారు చైతన్య మహాప్రభు వారికి, కృష్ణ భక్తి రసభావితామతి క్రియతామితి కుతోపి లభ్యతే తత్ర లౌల్యమే మూల్యమైకలం జన్మకోటి సుకృతేర్న లభ్యతే. దీని గురించి మనం ఇంకా ఎక్కువగా రామానంద సంవాదంలో చెప్పుకుందాం. రేపు రామానందరాయల వారి తిరోభావ దినం, అందుకని రామానందరాయల గురించి రేపు చెప్పుకుందాం. ఆ రామానందరాయలు చెప్పిన శ్లోకం ఇది ఏమిటిది? కృష్ణ భక్తి రసభావితామతి క్రియతామిది కుతోపి లభ్యతే తత్ర లౌల్యమే మూల్యమేకలం జన్మకోటి సుకృతే లభ్యతే. ఇవాళ ఒక భక్తుడు నాకు ఫోన్ చేశాడు, ఏడుస్తున్నాడు, ప్రభు గారు మేము ఓడిపోయా ఇస్కాన్ ఓడిపోయింది. నిన్న ఇస్కాన్ ఏంటో తెలుసా అన్న, ఇస్కాన్ ఏంటో తెలుసా అన్న, నిన్న నిజంగా నువ్వు ఓడిపోయావు. ఇస్కాన్ అంటే తెలుసుకోవాలి. ఇస్కాన్ అంటే ఏమిటి? ఒక సంస్థ కాదది, అది కృష్ణ భక్తి రసభావితామతి. ఎవరైతే కృష్ణ
భావనామృత్ సంగ్. కృష్ణ భక్తి రస భావిత, కృష్ణ కాన్షియస్నెస్. ఇస్కాన్ అంటే ఏమిటి? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే ఏమిటి? ఎవరైతే కృష్ణ భావన భావితులై ఉన్నారో, కృష్ణ చైతన్యంతో మునిగి ఉన్నారో వాళ్ళు ఇస్కాన్లో ఉన్నట్లు. అది ఇస్కాన్. మిగతావన్నీ ఏహో బాహ్య అన్న. ఫోన్ కట్ చేశాడు. వాడేదో నా గురించి నా నుంచి ఇంకేదో వినాలనుకున్నాడు. వాడి వల్ల కాల. ఏది చూసినా శాస్త్ర ఆధారంతో చూడాలి. మీరు ఎప్పుడైతే కృష్ణుని స్మరిస్తారో అప్పుడు ఇస్కాన్లో ఉన్నట్లు. కృష్ణుని స్మరించకపోతే ఉన్నా లేనట్లే. మీరు కృష్ణుని స్మరిస్తే ఇస్కాన్లో ఉన్నట్లు, స్మరించకపోతే ఉన్నా లేనట్లే, స్మరిస్తే లేకపోయినా ఉన్నట్లే. కొంతమంది అంటారు ఏ ఇస్కాన్ మే హై ఏ నహీ హై. ఎట్లా నిర్ధారిస్తావు? కృష్ణ భక్తి రసభావిత మతి. ఎవరికైతే తీవ్రమైన లోభం ఉన్నదో కృష్ణ కథను వినాలి, నేను సేవ చేయాలి, కృష్ణుడి యొక్క సేవ చేయాలి, ఇంకా ప్రచారం చేయాలి, ఎంత చేశాను అది తక్కువ, ఇంకా చేయాలి ఎవరు హృదయంలో ఇటువంటి ఒక భావనలు ఉప్పొంగిపోతుంటాయో, ఒక సముద్రంలో అల్ల వస్తాయి కదా, అట్లాగే ఎవరి హృదయంలో అయితే కృష్ణుని సేవ చేయాలి, ఇంకా చేయాలి అటువంటి అలలు ప్రతిక్షణం వస్తూ ఉంటాయో వాళ్ళు మాత్రం ఇస్కాన్లో ఉన్నట్లు. ఏ కోర్టు దీనికి అర్థం చేసుకోలేదు. వాడికేం తెలుసు? ఆ జడ్జికి ఇస్కాన్ అంటే ఏమిటి? రామన్ రాయల వారికి తెలుసు, ప్రభుపాల వారికి తెలుసు. అందుకని శాస్త్రాలను చదవండి. ముఖ్యంగా రామానందరాయ సంవాదం మనం రేపు చెప్పుకుందాం. దానివల్ల మనకు తెలుస్తుంది ఏమిటంటే సంతుష్టి అంటే ఏమిటి, రాగానుగ భక్తి ఏమిటి, దాని గురించి మనం రేపు నిజంగా కొంచెం ఎక్కువసేపు చాలా వివరంగా చెప్పుకుందాం రేపు. రామానందరాయ సంవాదం రేపు ప్రవచనం ఎప్పుడు పెట్టినా ఆ టైంలో మీరు తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు ఆ చైతన్య చరిత్రను తెచ్చుకోండి. రామానంద సంవాదం శ్లోకాలతో మనం చెప్పుకుందాం. అది నిజమైన ఇస్కాన్. ప్రభుపాల్ వారు కృష్ణ కాన్షియస్నెస్ అనే ఆ పదాన్ని రామానందరాయలు చెప్పిన ఈ శ్లోకాన్ని నుంచి తీసుకున్నారు. ఏంటది? కృష్ణ భక్తి రసభావితామతి. కాన్షియస్నెస్ అంటే రసభావితామతి. భక్తి, కృష్ణ భక్తి రసభావితామతి. అందుకని కృష్ణ కాన్షియస్నెస్ని హిందీలో ఉన్నారు కృష్ణ భావనామృతం అన్నారు, కృష్ణ భావనామృతం అన్నారు. తెలుగులో ఉన్నారు కృష్ణ చైతన్యం అన్నారు, కృష్ణ చైతన్య సంఘం అన్నారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఈ కృష్ణ చైతన్యం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ భక్తి రసభావితామతి క్రియతామితి కుతోపి లభ్యతే తత్ర లౌల్యం. ఆ లోభంతో చేసిన భక్తి దాని రాగానుగ భక్తి. అందుకని ఎవరైతే రాగానుగ భక్తిని ఆకాంక్షిస్తూ చేస్తారో భక్తి, వాళ్ళు మాత్రం ఇస్కాన్లో ఉన్నట్లు, లేకపోతే ఉన్నా లేనట్లే. హరే కృష్ణ. నిన్న ప్రశ్నలు అడగండి. 8 గంటలు రేపు మాధవ్ ప్రభు గారు ఉన్నారుగా, చెప్పారు. రేపు 8 గంటలకి చైతన్య చరితామృతం. హరే కృష్ణ. ఇంకా నాకు ప్రశ్న ఉన్నాయా? ఓకే. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద కీ జై. హరే కృష్ణ.